పుట్టిన వాడిని, నేను ఎట్టి సాకిరి విముక్తి కూడా చేసిన వాడిని. ఒక్కటే నేను చెప్పే మనవి ఏంటిదంటే, దొరల దగ్గర జీతం ఉన్ననాడు ఇవే పండించిన, నేను 1965లో మక్క గట్క తిన్నోడిని మళ్ళీ ఇప్పుడు మన కేసీఆర్ వచ్చినాక అన్నం తిన్నా. ఈ 10 సంవత్సరాల నుంచి అన్నం కొరత లేదు. కాంగ్రెస్ వాళ్ళు పూటక పైసలు తిని తలుపులు కూడా వీకిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా అదే గతి పట్టింది. లంక బిందెలను లెంకులాడుకుంటా అండుగుండలు ఎత్తెత్తుండ్రు. దీన్ని మీరు గమనించి రైతులు గాని అమ్మలు అక్కలు మన జీవితాన్ని కొనసాగించాలంటే మళ్ళా వినోద్ కుమార్ గారిని గెలిపించి మళ్ళా ఢిల్లీలో మనం కూర్చుండి మన కుర్చీ ఇప్పుడు రామన్న గారు నన్ను పిలుచుకొని ఎట్లా కూర్చుండబెట్టిండో వినోద్ కుమార్ అట్లా కూర్చుండబెట్టినాడే మనం తెలంగాణ సాధించినట్టు. ఈ 9-10 సంవత్సరాలు సాధించలే. మర్రిశేఖర రెడ్డి ఉన్ననాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి పెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణను ఎత్తేసిపోయిండు. ఇయ్యాల మనం తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్రలో ధర్మి తెచ్చుకున్నాం తెలంగాణ. అదే తెలంగాణను మనం చేయించాలంటే మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలి. మన తోక చుట్టూ ఆడించుకుంటా సంపాదన కొనుక్కోయిన కాంగ్రెస్ వాడిని అడిగొక్కాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. మీ అందరూ ఒకవేళ మళ్ళా కాంగ్రెస్ గడ్డెక్కితే ఎక్కడో లెక్కనే ఉరి పెట్టుకొని సత్తరు. ఇది మాత్రం ఆదుకుంచుకోరు. లంక బిందెలకు పోతేనే మట్టి కుండలు లెంకులాడితే దొరికినట్టు. అంటే లంక బిందెలకు ఆశకొచ్చినోడు మట్టి కుండలు ఎత్తెత్తాడు. బాగా ఆలోచించుర్రి. దయచేసి దయించుర్రి. నా మీద నేను మాట్లాడినందుకు ఏమైనా ఉంటే క్షమించండి. బరాబర్ మనం కాంగ్రెస్ ను నిలదొక్కినట్టు కాదు, నిలువెళ్ళదొక్కేయాలి. మీరు ఏడికన్నా రండి, నేనెత్తా నా సాధనైనంత వరకు. నేను ఇప్పుడు ఇంత ముసలాన్ని 75 ఉన్నా, నా అందుకు 200 ఓట్లు. ఒక్క మనిషికి 200 కాంగ్రెస్ వాడు ఉంటే మాట్లాడి నా దగ్గర. థ్యాంక్ యూ, దయించండి.